మన ట్రస్టు విద్యార్థులను ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంది. మన పాఠశాలకు ఇచ్చేసిన సామాజిక సేవా కార్యకర్త గారైనటువంటి మధులత మరియు ప్రసాద్ బాబు గారు వారి తరఫున మన పాఠశాలలో చదివే ఎకనామిక్లీ పూర్ పేద విద్యార్థులు, ఆ పేద విద్యార్థులతోగా ఉంటూ బాగా చదువుకోవాలి, బాగా చదువుకునే వారికి వారు లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్ అనేది ఒకటే ఈ సామాజిక సేవా కార్యకర్త అంటే ఏమంటే సమాజంలో ఎవరైతే వారికి అవసరమైన సహాయం వాళ్ళు దగ్గర లేక వాళ్ళు నష్టపోతూ ఉంటారో అలాంటి వారికి సేవాభావంతో వాళ్ళు మనస్ఫూర్తిగా అలాంటి పిల్లలను గుర్తించి వారికి చదువుకోవడానికి రాసుకోవడానికి అవసరమైనటువంటి నోట్బుక్స్ మరియు మనం ఎక్కడైనా నడిచేటప్పుడు రాళ్ళు గుచ్చుకుంటాయి కదా, అప్పుడు మనం నడచడానికి కావాల్సిన చెప్పులు అనేటివి, ఆ చెప్పులు కాకుండా షూస్ అనేటివి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాలనేటటువంటి సంకల్పంతో మన పాఠశాలకు రావడం జరిగింది. కాబట్టి వారిని మనం సాధారణంగా ఆహ్వానిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం. క్లాప్స్ కొట్టన్నా. కాబట్టి ఇలాంటి సేవాభావం అనేది సామాన్యంగా ఎవరికి ఎంత ఉన్నవారైనప్పటికీ వారికి అలాంటి ఆలోచన అనేది చాలా తక్కువ. కాబట్టి వీరి ఈ లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్ ద్వారా ఇచ్చినటువంటి వస్తువులను, విద్యా సామాగ్రిని పిల్లలంతా సక్రమంగా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు సక్రమంగా సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తు అనేది కలగాలనేసి ఆ ట్రస్ట్ వారి తరపున మరియు మన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల తరపున మిమ్మల్ని అందరినీ మరి ఏం చేస్తున్నామా, ఎంకరేజ్ చేస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం. సరేనా? అందరి ప్రోత్సాహంతో పాటు ఆ భగవంతుని దయతో వారి సహాయాన్ని మీరంతా తీసుకుని వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వారు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఇలాంటి పిల్లలకు ఇంకా మరి సహాయం చేసే అవకాశం వాళ్ళకి కలగాలనేసి మనం మా పాఠశాల తరఫున మనం వారిని అభినందిస్తున్నాం. సరేనా? కాబట్టి అలాంటి పిల్లలు మనము ఇప్పుడు కొందరిని సెలెక్ట్ చేసుకుని వారిని ఈ నోట్బుక్స్ తర్వాత ఈ స్లేట్ ఒకటి ఇచ్చారు, మ్యాజిక్ స్లేట్. ఈ మ్యాజిక్ స్లేట్ అనేది తీసుకున్న వాళ్ళు సున్నితంగా ఉంటుంది. దాన్ని అవసరం ఉన్నప్పుడు దాన్ని నోట్బుక్స్ అనేటివి ఎక్కువగా వేస్ట్ కాకుండా మనము తెలియని విషయాన్ని తెలుసుకొని మళ్ళా దాన్ని ఎరేజ్ చేసేయచ్చు. బటన్ నొక్కినామంటే మనం రాసిందంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాక్ పీస్ డస్ట్ ఎత్తుకొని అది ఎక్కువ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మ్యాజిక్ స్లేట్లు అనేటివి కూడా వారు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారికి మరి మా తరఫున, మా వాట్సాప్ తరఫున, ఉపాధ్యాయులందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.